శుభం వ్యాధసి గురుభ్యామ. ధనురాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో శని విక్రమ స్థానంలో బాగున్నాడు. చతుర్థంలో రాహు కూడా పర్వాలేదు. షష్ఠ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కుజుడు, హస్తంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి, అలాగే రాజ్యంలో శుక్రుడు ఉన్నారు. అయితే ఇక్కడ ధనురాశి వారికి ఉద్యోగరీత్యా ఆర్థిక బలాన్ని గురించి మనం మాట్లాడుకుంటే రాజ్యంలో శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి మనం వీలైనంత వరకు మీరు చేసే ఉద్యోగ ప్రదేశం అనుకోండి, అది ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎక్కడైనప్పటికీ మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో శుక్రుడు నీచబడ్డాడు. శుక్రుడు నీచబడ్డాడు అంటే శుక్రుడు అంటే ఎవరు? ఫిమేల్. అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఒక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు అక్కడ నీచబడి ఉన్నాడు కాబట్టి మీ కొలీగ్స్తో కానీ, మీ హైయర్ అఫీషియల్స్తో కానీ, మీ యొక్క సబార్డినేట్స్తో కానీ, ప్రత్యేకించి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు అంటే ఫిమేల్ అంటాం. అక్కడ నీచబడి ఉన్నాడు కాబట్టి ఎవరో ఒకరు వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది శుక్రుడు అక్కడ ఉన్నంత కాలం. అంచేత వీలైనంత వరకు అంటే ప్రెషర్స్ రావచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, ఈ రకంగా స్త్రీ మూలకంగా కొంచెం మానసిక ఒత్తిడి పొందొచ్చు. ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు, ఆడపిల్లలు ఎవరైనా వాళ్ళతో ఇబ్బంది పడవచ్చు, రకరకాలుగా. అంచేత ఉద్యోగరీత్యా మీకు కొంత ఇబ్బంది ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనప్పటికీ కూడా వ్యాపారం చేసే ప్రదేశంలో రిసెప్షన్లో ఆడపిల్లలు ఉంటారు, అదే ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని కాపాడడం చేసే ప్రయత్నాల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే శుక్రుడు అక్కడ నీచబడుతున్నాడు కాబట్టి కొంత మానసిక ఒత్తిడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కొంచెం కాషియస్ తీసుకోవాలి. 15 రోజులు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నంతసేపు మీకు తప్పదు. ఇది దాని ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టి ఇక ఉద్యోగం వ్యాపారం చెప్పుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్ తీసుకుంటాం. ట్రేడింగ్లో చక్కగా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చేయొచ్చు, ఐటీ కంపెనీస్ మీరు ట్రేడింగ్ చేయొచ్చు, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా పడుతుంది. లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఉద్యోగ రీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది. ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా ఈ 15 రోజులు కొన్ని పాజిటివ్ సెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, మధ్యవర్తిగా ఉండి మీరు చేసే పనులు సక్సెస్ కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ మనం తీసుకున్నట్టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తీసుకోండి. అలాగే రాజకీయంలో ఉన్న నాయకులకి కొంత పాజిటివ్గా ఒక 10% బెనిఫిషియల్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాడు కూడా లాభదాయకంగా కనబడుతుంది. అన్ని విధాలుగా ధనురాశి వారికి రాజ్యస్థానంలో బలహీనత ఉంది తప్ప వ్యాపారం బలహీనతని ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. ఒక రాజ్యస్థానం అంటే అక్కడ ఆఫీస్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అక్కడ మీకు 1-to-1లో కొన్ని ఇబ్బంది పడతారు తప్ప వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అంచేది ఇక్కడ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సప్తంలో కుజుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చిరాకులు, పరాకులు, గొడవలు, చిరాకులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు వాళ్ళలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగిన చిరాకులు, విడాకులు వ్యవహారంలో, కోర్టు వ్యవహారంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడము ఇవన్నీ చాలా అవసరం పడుతుంది. 7 కుజుడు ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం వల్ల ఏదైనప్పటికీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు గురు మంత్ర సాధన చేయండి. ఎవరు మీరు గురువుగా భావిస్తారో గణపతి మంత్రం అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనండి, మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుల వారు అనుకోండి, ఎవరిని మీరు గణపతి అనుకోండి, ఏ దేవతను మీరు అయితే గురువుగా భావిస్తారో ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. ఈ సప్తములో ఉన్న కుజుడి యొక్క ప్రభావం మీకు పడకుండా కొంత కాపాడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.